హాయ్ బికోస్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో నేను విమెన్స్కి వచ్చే ఒక కామన్ ప్రాబ్లం గురించి చెప్పాలనుకుంటున్నాను. విమెన్స్లో కామన్ ప్రాబ్లం ఏంటి అంటే యూటీఐస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. ఫ్రీక్వెంట్గా విమెన్స్లో వచ్చేది ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్. సో అసలు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయో కూడా తెలియకుండా వస్తుంటాయి మనకి. సో ఇవాళ దాని వెనకున్న కారణం ఏంటి, అది పోగొట్టుకోవడానికి న్యాచురల్ వేస్ ఏంటి అని డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో అట్ ద సేమ్ టైం అసలు ఆ యూరినరీ ట్రాక్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం. అండ్ ఆ ఒక ఫ్రూట్ ఏంటో కూడా చెప్తాను, ఆ ఫ్రూట్ని ఎలా తీసుకోవాలి అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎలా తీసుకోవాలి అని కూడా డీటెయిల్గా చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ వీడియోస్ని షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ కంటెంట్ ఏంటి అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏంటి, అసలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి అనేది మాట్లాడుకుందాం. సో విమెన్స్లో కామన్గా వస్తున్నాయి. సో ఫస్ట్ ఈ సిస్టమ్ గురించి మాట్లాడదాం. అంటే ఫస్ట్ మనకి కిడ్నీస్ ఉంటాయి, కిడ్నీస్ నుంచి ట్రాక్ ఉంటుంది, ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్ నుంచి ఒక బ్లాడర్ ఉంటుంది. సో ఆ బ్లాడర్కి కనెక్ట్ యురేత్రా ఉంటుంది. సో యూరిన్ ప్యాసేజ్ యురేత్రా నుంచి మనకు అవుతుంది అనమాట. సో కిడ్నీస్ ఫిల్టర్ చేసి అక్కడ నుంచి యూరినరీ బ్లాడర్కి పంపిస్తే అక్కడ స్టోర్ అయ్యి అక్కడ నుంచి యూరిన్ మనకి బయటకు వస్తుంది. సో ఇది ఓవరాల్ ప్రాసెస్. ఓకే, అసలు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే నడుము నొప్పి వస్తుంది, అబ్డామినల్ పెయిన్ వస్తుంది. ఈ రెండు కాకుండా కొన్నిసార్లు యూరిన్లో మనకి నురగ వస్తుంది. సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. యూరిన్లో పెయిన్ రావడం, మంట రావడం, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ తోటి మనం అది ఉంది అని ఒక ఎస్టిమేషన్కి రావచ్చు. సో అసలు ఎవరు కాజ్ చేస్తారు దీన్ని అంటే ఒక 2 బ్యాక్టీరియా ఉన్నాయి. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసేది ఏంటి అంటే ఈకోలే బ్యాక్టీరియా అండ్ ప్రోటీయేజ్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. సో ఆ బ్యాక్టీరియా కూడా మనకి ఈ ప్రాబ్లం కాజ్ చేస్తుందన్నమాట. సో ప్రోటీయస్ మైక్రోబిలస్, సో ఇది ఆ ప్రాబ్లమ్ని కాజ్ చేస్తుంది. ఈ రెండు కూడా మన యూరినరీ బ్లాడర్ని ఎలా అంటే బ్లాడర్కి ఒక 2 హుక్స్ వేసుకొని అక్కడ కూర్చుంటాయి అనమాట. అక్కడ కూర్చొని హ్యాపీగా వాటి ఫ్యామిలీని పెంచేసుకుంటాయి. సో మల్టిప్లై అయిపోతూ ఉంటాయి, బ్యాక్టీరియా ఎక్కువ క్వాంటిటీలో అయిపోతాయి. అవి ఏం చేస్తాయి అంటే బల్క్గా తయారైపోయి మన యూరినరీ బ్లాడర్ని మొత్తం ఇన్ఫెక్షన్కి కాజ్ చేస్తాయి అనమాట. సో మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి అలా స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ సిమ్టమ్స్ కనబడతాయి అనమాట. లైక్ యూరిన్లో పెయిన్ రావడం, మంట రావడం, అలా కాకుండా అబ్డామినల్ పెయిన్ రావడం, నడుము నొప్పి రావడం, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చూపిస్తుంది. అండ్ యూరిన్లో కొన్నిసార్లు మనకి నూరుగా కూడా చూపిస్తుంది అనమాట. సో మరి ఆ మ్యాజికల్ ఫ్రూట్ ఏంటి అంటే ద మ్యాజికల్ ఫ్రూట్ ఈజ్ క్రాన్బెర్రీ. ఆ క్రాన్బెర్రీ వల్ల ఎలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్గా క్రాన్బెర్రీ ఫ్రూట్ తోటి ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అంటే క్రాన్బెర్రీకి ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఉంది. ఆ బ్యూటిఫుల్ మెకానిజం ఏంటి అంటే అది మన యూరినరీ బ్లాడర్కి ముందు ఎలా అంటే స్టిక్ అవుతాయి కదా బ్యాక్టీరియా, హుక్స్ వేసుకొని స్టిక్ అయ్యి అక్కడ ఫ్యామిలీని రన్ చేసుకుంటుంది. ఈ క్రాన్బెర్రీ ఏం చేస్తుంది అంటే ఆ యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో ఆ బ్లాడర్ని నున్నగా చేస్తుంది అనమాట. లైక్ ఒక జారుడు బల్లలాగా స్మూత్గా చేసేస్తుంది. అలా స్మూత్గా అయినప్పుడు హుక్స్ వేసుకొని కూర్చోడానికి వీలవ్వదు. సో అలా బ్యాక్టీరియా మన యూరినరీ బ్లాడర్కి స్టిక్ అవ్వకుండా ఇది ఆపుతుంది అనమాట. ఇలా మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది క్లియర్ చేస్తుంది. సో దీన్ని ఎలా తీసుకోవాలి అంటే క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవచ్చు, ఫ్రూట్ తీసుకోవచ్చు, అండ్ కొన్నిసార్లు మనకి డ్రై ఫ్రూట్ ఫామ్లో దొరుకుతాయి, అలా కూడా తీసుకోవచ్చు. దీన్ని షుగర్లో వేసి ఇస్తారనమాట. సో షుగర్లో వేసి మంచిగా ఫ్రూట్ని ఇస్తారు, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్రూట్. మరి డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చా లేదా? సో డయాబెటిక్ పేషెంట్స్ ఆబ్వియస్లీ దీన్ని న్యాచురల్గానే తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని షుగర్లో వేసి నానబెట్టి అలాంటివి ఇస్తూ ఉంటారు అనమాట. సో క్రాన్బెర్రీ జ్యూస్లో కూడా షుగర్స్ ఉంటే అస్సలు తీసుకోకండి. నేనేం చెప్తాను అంటే ఫ్రెష్గా ఆ ఫ్రూట్ని తీసుకోవడం బెటర్. అండ్ ఈ ఫ్రూట్ తీసుకునేటప్పుడు షుగర్స్లో ఉన్న ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం అవాయిడ్ చేయండి, ఖచ్చితంగా తీసుకోకండి. సో ఇలా ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన యూరినరీ ట్రాక్ అనేది ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడుతుంది అనమాట. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని విమెన్స్లో కామన్గా చూస్తుంటున్నాం. సో అండ్ పీరియడ్స్ టైంలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. బికాస్ ఆఫ్ మనం ఉండే హైజీనిక్నెస్ కానీ లేదంటే మనం వెళ్ళిన వాష్రూమ్స్ కానీ అలా ఆ ప్లేస్ వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ 2 బ్యాక్టీరియా చాలా బిగ్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి మనకి. సో మనం జాగ్రత్తగా హైజీనిక్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఒక్క ఇన్ఫెక్షన్స్ని న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఈ ఫ్రూట్ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో
ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై.